ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ కొడుకులో మరొకసారి ప్రభు ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. ప్రత్యేకంగా అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం కనుక ఈ యొక్క ప్రార్థన అవస్థలన్నీ కూడా ప్రభు ఆలకించి సఫలపరచలేగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఉదయం నుంచి సమయం వరకు కూడా ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో మన అందరినీ కూడా కాచి కాపాడి మరొకసారి ఈ విధంగా ఆయన మందిరంలో కూడా ఆరాధించుకుని గొప్ప ధన్యతను, భాగ్యాన్ని ఇచ్చిన ప్రభుని బట్టి మహింపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, సుందరమైన, శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఆదివారం దినంలో మరొక మారు నీ సన్నిధిలో చేరి ఈ విధంగా నీ పిల్లలుగా మేమందరము కూడుకుని నీ నామాన్ని ఆరాధించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరికో లేని భాగ్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు నన్ను మీరు నడిపించండి. ఇదిగో తండ్రి, అనేకమైనటువంటి ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ప్రార్థన అవసరతను మీరు ఆలకించండి. ప్రతి ప్రార్థన అవసరత నుంచి విడుదల దయచేయండి. అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ముందుగా ప్రభా, ఇదిగో నీ బిడ్డలు స్వప్నమ్మ, సంధ్యమ్మ ఇద్దరు కూడా ఈరోజు ఇండియా వెళ్ళాలని ఆలోచన కలిగి ఇదిగో తండ్రి సేడికి వెళ్ళి ఉన్నారు. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. నీ చిత్తంలో రేపు వారు ఇండియా వెళ్ళటానికి మీరు సహాయం దయచేయండి. అధికారులతో మీరు మాట్లాడండి. మంచి మనసు, హృదయాన్ని వారు అనుగ్రహించి రేపటి దినాన్ని తండ్రి ప్రభా అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించి క్షేమకరంగా గృహం చేరటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఎటువంటి భయం లేకుండా, బెంగ లేకుండా ప్రభా ధైర్యపరచండి. అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఎదుగో సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్న నీ యొక్క పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో సంఘం నడిపించేట్లో కానుకలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. యవనస్తుల కొరకు, స్త్రీల కొరకు, పెద్దల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి చెందవలసిన దీవెనల ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో తండ్రి పాటలు పాడిచి ఉండగా మంచి స్వరాలని నీ పిల్లలుగా మా అందరికీ దయచేయండి. ఏకస్వరంతో ఒక అద్భుత రీతిగా పాటల ఆరాధన జరగడానికి మీరు సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. సన్నిబాబుని బట్టి, బన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. జీవన బాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, యవనస్తులు బలవంతం చేతిలో బాణం అంటూ వారు అన్నారు. నీ పనిలో బాణంలా దూసుకుపోయే కృపను వారికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా ఆత్మీయ శక్తిని, ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. ఇదిగో జీవన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఐడి వచ్చింది, మంచి పని దొరకటానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, బన్నిబాబు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్ఓసి ఇవ్వాలి. ఎందు నిమిత్తం ఇవ్వలేదో సమస్తం ఎరుగున దేవుడు. రేపైనా సరే ఎన్ఓసి ఇవ్వటానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నీ దైవజనుడితో మీరు మాట్లాడండి. ప్రతి విషయంలో కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన భాగం చదివిన వారిలో మీరు ఉండండి. ఇదిగో సాక్ష్యములు చెప్తున్న వారిలో, ఇదిగో తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నటువంటి వారిలో మీరు ఉండండి. ఇదిగో కొద్ది నిమిషములు వాక్యంలో మీరు తోడుగా ఉండి నేను మరల మేము తిరిగి వెళ్ళటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఏదైనా ఆహార పదార్థాలు చేసినటువంటి నీ కుమార్తెని ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో పక్క పని చేసుకుంటూ ఎంతో శ్రమించి ఈ యొక్క ఆహార పదార్థాలు తయారు చేసింది. బిడ్డకు చెందవలసిన దీవెనలు, ఆశీర్వాదాలు
సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే అపవిత్ర ఆత్మలు పట్టి పీడిస్తూ ఉన్నారో, ఎవరికైతే సమాధానం లేకుండా కుటుంబాలు ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారందరి కొరకు ఇదను ప్రార్థిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. ఖత్తర్ దేశంలో జరుగుతున్నటువంటి పరిచర్ల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి సంఘాన్ని మీరు అభివృద్ధిపరచండి. ప్రతి సంఘంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రతి సంఘంలో నమ్మకంగా పనిచేయటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృప, నీ దయ, నీ జాలి ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ మందిరంపై, ఈ మందిరంలో ఉన్న నీ పిల్లమైన మా అందరిపై ఉంచి మా ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో కొద్ది నిమిషాలు పాటలు పాడి ప్రభునామాన్ని మహింపర్దాం. వారు వచ్చినట్లయితే నిలబడిపోవచ్చు కదా అందరం. వీడియోలో కనిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అని స్తుతి పాడి అనే పాట పాడి ప్రభుని మహింపర్దాం. మొదటిసారి నేను పాడుచుండగా రెండోసారి అందరూ కలిసి పాడండి. కలిసి పట్టుకో. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా ఊరురా. పాడి పంటలనిచ్చి మనందరినీ పాలించే దేవుడే. మనకు కావలసినటువంటి తోడు, మనకు కావలసినటువంటి వస్త్రములన్నీ ఇచ్చి మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడే. మనకి ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా నీడగా మనందరినీ కాపాడుచున్నటువంటి నాథుడే. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని.
కూడు గుడ్డలనిచ్చు పోషించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చే పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే. జనులారా ఊరురా నోరారా, రారే జనులారా మనసారా నోరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే. జనులారా ఊరురా నోరారా, రారే జనులారా ఊరురా నోరారా. తాత ముత్తవల కన్నా ముందున్న దేవుడాయన, తల్లిదండ్రుల కన్నా ప్రేమించే దేవుడాయన, కల్లా కపటం లేని కరుణ సంపన్నుడాయన. అందరము కూడా స్వరాలు తెరిసాయి నామను మహింపడు. తాత ముత్తవల కన్నా ముందున్న దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే. జనులారా ఊరురా నోరారా, రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే. జనులారా ఊరురా నోరారా, రారే జనులారా ఊరురా నోరారా. రాజుల కన్నా రాజైన దేవుడు, నీచాతి నీచులను ప్రేమించే దేవుడు, నిన్న నేడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమింపవచ్చినని, నీచాతి నీచులను ప్రేమింపవచ్చనని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే. జనులారా మనసారా ఊరురా, రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే. జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే. జనులారా మనసారా ఊరురా, రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా నోరారా. రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా నోరురా.
మరొక పాట పాడి ప్రభుని మహింపర్దాం. పువ్వు లాంటి జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి జీవితం వాడిపోతుంది. ఏ దినమైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమని పాట పాడి ప్రభుని మహింపర్దాం. పువ్వు లాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. పాలరాతపై నడిచినా కానీ, పట్టు వస్త్రములు మనం ధరించినా కానీ, అందలం పైన కూర్చున్నా కానీ, అందనంత స్థితిలో మనం అందరం ఉన్నా కానీ, ఏదో ఒక దినాన్ని పన్ను మోయటం ఖాయం, మనల్ని మోయటం కూడా ఖాయం. మనందరం కూడా కలిసి పడదాం. పాలరాతి పైన నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టి వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయటం ఖాయం, నిన్ను మోయటం ఖాయం, కన్ను మూయటం ఖాయం, నిన్ను మోయటం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని,
డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే మరణము రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా. పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఎలలో నీవు నేను శిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా. ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా. ఏది నీకు రాదని తెలుసా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా. ఏది నీకు రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే. వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా. పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటి నీ జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. హల్లెలూయా. ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడవయ్యా. మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమకరంగా నాయన ప్రభా నీ సన్నిధికి నడిపించారు. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉండగానే ఆత్మతో మీరు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇదిగో ఆత్మకార్యాలు జరిగించండి. ఇదిగో మా కుటుంబంలో మా ప్రాంతంలో
మా గ్రామంలో మేము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తండ్రి మీరు విడుదల ఇచ్చేయండి. అన్ని విషయాల్లో మీ కృప ఇచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే, మాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. అందరం కూడా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచుదామండి. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేద్దాము. మనకున్న బాధలు, మనకున్న ఇరుకులు అవన్నీ విడిచిపెట్టి ఈ రాత్రికాల సమయంలో దేవునితో మనం సత్సంబంధం కలిగి ఆరాధన చేసుకుందాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో మనం నడిచిన, ఎరగని మార్గంలో మనం వెళ్ళిన, మన ముందు నడిచిన జయవీరుడు, మన జయశాలి ఆయనే మన విజయ సంకేతమే. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నడచిన ఎరగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా.
క్షేత్రమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన ఆయన చిత్తం, అనుకూలమైన సంకల్పం జరిగించున్నాడు. ఆయన మనం ఎప్పుడు విడవక ఎడబాయి అందరం ఒకటి చెప్పలు పడదాం. హల్లెలూయా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులను ఆయన మహిమను వివరిస్తూ ఉన్నారు. పర్వత శ్రేణులు ఆయన కీర్తిని ప్రకటిస్తూ ఉన్నాయి. మనం మాత్రం ఆయన స్తుతించలేకపోతున్నాం. ఈ సృష్టిలో సమస్తము ఆయన మాటకు లోబడిచి ఉంది, సమస్తము ఆయన అధికారానికి తల ఉంచుతూ ఉంది, సమస్తము ఆయన స్తుతిస్తూ ఉంది. కానీ ఆయన పిల్లలుగా ఈ లోకంలో మనం మాత్రమే స్తుతించలేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే
ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమలో, తరంగలు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 మహదానందమే. అవునయ్యా, నిన్ను స్తుతిస్తే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందమేనయ్యా, నిన్ను స్తుతిస్తే ఎప్పుడు సంతోషమయ్యా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 ప్రతి క్షణం ఒక మహాదానందమే. మహదానందమే నీకే వందనాలు. మాలో పరవశమే, మాలో పరవశమే దేవా, నిన్ను
నిన్ను స్తుతించిన ప్రతి క్షణము ప్రతి క్షణం హల్లెలూయా నీకే వందనాలు నీకే వందనాలు దేవా ప్రతి క్షణం రక్షక మా విమోచక తండ్రి మాలో ఆనందమే దేవా స్తోత్రం దేవా మాలో సంతోషమే తండ్రి నీ సన్నిధిలో ఉంటే మాకు సంతోషం దేవా స్తుతించిన ప్రతి క్షణం ప్రతి క్షణం మాకు సంతోషం దేవా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ప్రార్థన హల్లెలూయా స్తోత్రం ప్రార్థన చేసుకో స్తోత్రం 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 దేవా అవును దేవా అయ్యా ఈ లోక సంతోషం కొద్ది నిమిషాలు మాత్రమే అవును అయ్యా నీలో సంతోషం గొప్పది దేవా నీలో ఆనందం గొప్పది దేవా అయ్యా నిన్ను స్తుతించే క్షణము కోసము దేవా కోటాను కోట్ల దూతలతో వేలాది దూతలతో దేవా నువ్వు నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న కన్న తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రాలు మీకు స్తుతులు నాయన ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవా ఎంతో మంది ఉన్నారు దేవా అయ్యా వారికి లేని ధన్యత నా తండ్రి ప్రభువా అల్పులైన మాకు నాదా నీ ఘనమైన నామాన్ని నానా మా నోటితో నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన ఇంత మంచి సమయానికి దేవా నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాము దేవా మా హృదయాలను విప్పి దేవా యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాము దేవా నిన్ను ఆరాధిస్తున్నాము రాజా అయ్యా మా స్తుతుల మీద ఆసీనులు కండి తండ్రి మా స్తుతుల సింహాసనము నీ కొరకే దేవా వందనాలు గొప్ప దేవా అయ్యా నా తండ్రి ప్రభువా అయ్యా నువ్వు మనుషులను చూసే దేవుడవు కాదు దేవా నువ్వు హృదయాంతరంగాల్లో తొంగి చూసే దేవుడు నా తండ్రి ప్రభువా మా హృదయాంతరంగాల్లో తొంగి చూడండి తండ్రి నీకు ఇష్టం లేని కార్యాలు ఏమైనా ఉంటే యేసయ్యా ఈ రాత్రి కాల సమయంలో వాటిని తీసివేయండి దేవా శుద్ధమైన హృదయంతో దేవా నిన్ను సన్నుతించే భాగ్యాన్ని దయచేయండి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి అయ్యా నా తండ్రి మా నేత్రాలతో నిన్ను చూసే భాగ్యాన్ని దయచేయండి దేవా అయ్యా వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయనా ఈ లోకంలో అనేక మంది దేవా నాయనా అయ్యా రాత్రి చూస్తే పొద్దుటికి ఉండట్లేదు పొద్దుడు చూస్తే రాత్రి ఉండట్లేదు దేవా భయంకరమైన దినాల్లో ఉన్నామయ్యా దుర్దినాల్లో ఉన్నాము దేవా అయ్యా సమయాన్ని పోనివ్వకుండా నాయన నీ సన్నిధిలో నిలబెట్టినందుకు దేవా నీకు వందనాలు నీ కృప నీ దయ నీ కనికరమే దేవా ఈ రోజు నాడు నాయన ఇలాగ నా తండ్రి నిన్ను స్తుతిస్తున్నామంటే నీ ఉచితమైన కృప నీ ఉచితమైన కృపే దేవా నీకు నిండు వందనాలు దేవా నీకు నిండు వందనాలు దేవా నీకు నిండు వందనాలు రాజా వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి మరి ఈ నెలంతా కూడా నాయన నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచావయ్యా మంచి ఆరోగ్యము దయచేసావయ్యా అయ్యా నా తండ్రి నీకు వందనాలు ఈ మాసాంతర కూడికలో మీరు ఉండండి దేవా వందనాలు ప్రభా కొద్ది మందిగా కూడి ఉన్నాము నాయన చిన్న మంద భయపడుతూ అన్నావు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన వాడవు నాయన అయ్యా ఒక్కరు ప్రార్థిస్తే రెండో వాడవు నీవు తండ్రి ఇద్దరు ప్రార్థిస్తే మూడో వాడవు నీవు నా తండ్రి ప్రభా అయ్యా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులవ్వరని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి
అయ్యా వారి హృదయ వాంఛలు తీర్చండి తండ్రి ప్రభా. పొద్దంతా కష్టపడి నాయన ఎంతో ఆశతో నాయన నీ మందిరంలోకి చేరి ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా ఏ బిడ్డను కూడా నిర్లక్ష్యపరచొద్దు నాయన. వారి మొరలను ఆలకించండి తండ్రి. వారి హృదయ వాంఛలను తీర్చండి తండ్రి. వారి బిడ్డల్ని దీవించండి తండ్రి. వారి సమస్యలను విడుదల దయచేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనల నుంచి దేవా విడుదల దయచేయండి దేవా. నీ కృపను తోడుగా ఉంచండి దేవా. నీ దయను తోడుగా ఉంచండి తండ్రి ప్రభా. వారు చేస్తున్న ప్రయాణంలో, పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. అయ్యా వందనాలు నా తండ్రి ప్రభా. యేసయ్యా వారి హృదయ అంతరంగాల్లో తొంగి చూసిన తండ్రి ప్రభా. వారి హృదయ వాంఛలను తీర్చండి తండ్రి. అలనాడు హన్నని మందిరంలో గోచాడి ప్రార్థించింది దేవా. అయ్యా ఆ బిడ్డ ప్రార్థన ఆలకించిన దేవుడు అన్న దేవుడువే మా దేవుడు నా తండ్రి ప్రభా. ఈ రాత్రికాల సంఘంలో సమయంలో మా చిన్న సంఘం కొరకు మొరపెడుతున్నాము దేవా. సంఘ సరిహద్దులను విశాలపరచండి దేవా. నూతన ఆత్మలను మందిరంలోకి తోడుకు రండి తండ్రి ప్రభా. నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నీ మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను రాజా. వందనాలు పరిశుద్ధుడా, నీకు వందనాలు. కృపగల దేవానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ఆకాశ వాకిలను విప్పమని ప్రార్థిస్తున్నాను దేవా. పట్టజాలనంత దీవెనలు, ఆశీర్వాదంతో కుమ్మరించండి దేవా. నువ్వు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్న దేవుడవు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా ఏ బంధకాలతో నా తండ్రి బంధింపబడి ఉన్నారో నా తండ్రి, ఏ పీడితులను నాయన పీడింపబడుతున్నారో దేవా, సమస్తాన్ని దేవా నీ చేతులకు అప్పగిస్తున్నాను నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి అలనాడు ప్రార్థించినప్పుడు నా దేవా ప్రభా దేశ సరిహద్దులను విశాలపరిచిన దేవుడవు నా తండ్రి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా మా సంఘాన్ని దీవించు దేవా. మా సంఘాన్ని ఆశీర్వదించండి దేవా. అయ్యా నిశ్చయముగా నువ్వు విన్నావని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము దేవా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నాయన. మీకు నిండు వందనాలు దేవా. అయ్యా నన్ను నమ్మిన వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ పాదాలు పట్టుకుంటున్నాము ప్రభువా. అనడానికి కూడా అర్హలేని మమ్మల్ని నా తండ్రి ఈ కతారు దేశంలో నిలబెట్టినందుకు నీకు వందనాలు రాజా. నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు నాయన. నువ్వు ప్రేమించిన నీ సంఘాన్ని దేవా మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి దేవా. నిశ్చయముగా నువ్వు ఆశీర్వదింపబడదువు కాక అని సెలవిచ్చిన నీ వాగ్దానాన్ని దేవా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇంతవరకు దేవా మా ఆరాధనలో మీరు ఉన్నారు అని విశ్వసిస్తున్నాము దేవా తండ్రి. నువ్వు దీనుల మొరను త్రోసి వేసే దేవుడవు కాదని విశ్వాసంతో నా తండ్రి ప్రభు ఈ ప్రార్థన నాయన మీ పాదాల చెంత అప్పగించి చూడగా దేవా మా మొరలను, మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు మీ వద్దకు చేర్చుకొని నా తండ్రి ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా సంతోషం అండి. మరి చక్కనైన ఆరాధనలో దేవుడు నడిపించినందుకు మరి ఆరాధన చేసినటువంటి పాస్టర్ గారికి కోయి టీం వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 119, 129 నుండి 144 వరకు మీలో ఆసక్తి గలవారు ఎవరైనా వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. దా మనిషి రా పర్లేదురా.
ఎవరు లేనట్లు 29 నుండి 144 వరకు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 119 అధ్యాయము 129 నుంచి 144 అధ్యాయాల వరకు చదువుకుందాం. నీ శాస్త్రములు ఆశ్చర్యములు కావునే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుతోడని వెలుగు కలుగును. అవి తెలివి లేని వానికి తెలివి కలిగిను. నీ ఆజ్ఞలు అందినే అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఓగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ప్రకాశింపచేయమును. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీళ్ళు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవే నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థవంతులు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస సత్యమును బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వాస్థ్యమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రమును కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నది. నీ శాసనములను శాశ్వతమైనది, నీతిగలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. దేవుడు కొద్దిగా దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. కీర్తనలు చదివి వినిపించినటువంటి సహోదరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి సాక్ష్యాలు గడిచిన వారం నుండి ఈ వారం వరకు, అలాగే ఈ నెల కూడా ఆఖరి వచ్చేసింది. మరి ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి దాచి విధానాన్ని బట్టి మీలో దేవుడు చేసిన కార్యాలు ఎవరైనా చెప్పగలనుకుంటే వచ్చి సాక్షి రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. పాస్టమ్మ గారికి సంఘస్థులు అందరూ ఆ సంధ్య శుక్రవారం సాక్ష్యం చెప్పింది కదండి. ఈరోజు ఎంబీసీలో ఉంది. నాకు పొద్దు నుంచి చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఏంటంటే నాకు కూతురులా కాకుండా ఒక తల్లి కింద ఉంది. నాకు ఏదైనా మంచి చెడ్డ ఏదైనా నాకు చాలా సపోర్ట్గా ఉంది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేదాకా ప్రార్థన చేయమని అడుగుతుంది. దేవునికి మహిమ కలిగిన గాక. మరి శాంతమ్మ గారు చెప్పిన సాక్ష్యం ప్రతి ఒక్కరు ఉన్నారు కదా, సంజయమ్మ గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశారు. మరి ఈరోజు పాస్టర్ గారు నిజంగా పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా అదే పనిలో ఉన్నారు. పాపం పనంతా వదిలేసుకుని కూడా ఎండను కూడా చూడుకోకుండా మరి వారిని, అలాగే ఏం పేరెంట్
స్వప్నమ్మ గారిని మరి నిజంగా తీసుకుని వెళ్ళి ఆయన శ్రమపడి ఏదో విధంగా అక్కడ అధికారులతో మాట్లాడి ఈరోజు వెళ్ళిపోయేటట్లుగా ఈ నైట్ వెళ్ళిపోయేటట్లుగా మరి ఏర్పాట్లు చేశారు. మరి నిజంగా పాస్టర్ గారు శ్రమించిన విధానం బట్టి మరి ఆయనకు కూడా దేవుడు ఆశీర్వాదాలు కలగజేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నానండి. అలాగే మరి శాంతి గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే మరి వాళ్ళ కుమార్తె నిజంగా ఆవిడకి ఒక స్నేహితురాల్లాగా, కూతురులాగా కాదు, ఒక స్నేహితురాలాగే ఉంది. ప్రతి విషయం కూడా వాళ్ళిద్దరు కూడా చర్చించుకోవడం, ప్రతి విషయం వాళ్ళిద్దరు చెప్పుకుంటారు, చక్కగా ఉంటారు. తల్లి కూతురులాగా కాకుండా స్నేహితురాలాగే వాళ్ళిద్దరు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఇంచుమించు నాకు తెలిసి సంవత్సరం అవుతుంది. మరి అప్పటి నుంచి కూడా నేను చూస్తూ వస్తున్నాను. మరి ఒక తల్లి కూతురులాగా కాకుండా వాళ్ళు చక్కగా స్నేహితులాగే ఉన్నారు. మరి వెళ్ళిపోయినందుకు చాలా బాధ కలుగుతుంది. నిజంగా ఆవిడ ఈరోజు చర్చికి రాలేనేమో అనుకున్నది పాపం. అయినా కానీ అందరం ధైర్యం చెప్పి రావాలమ్మా చర్చి కంటే పాపం వచ్చారనమాట. ఎందుకంటే ఏడుస్తూ పడుకున్నారంట. మరి ఏం కాదమ్మా, పర్వాలేదు, ఈ నైట్ వెళ్ళిపోతారు. ఈ నైట్ ఇదే విధంగా వెళ్ళిపోయేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి ఇంకెవరు ఉన్నారా సాక్షులు చెప్పేవారు? ఎవరు లేనట్లయితే మరి నా సాక్ష్యం కూడా చెప్తున్నాను. మరి గడిచిన నెలంతా కూడా మరి దేవుడు ఎంతగానో కాచి దాచి భద్రపరిచి ఎన్నో శ్రమల నుండి, ఎన్నో కష్టాల నుండి, అలాగే ఎన్నో ప్రమాదాల నుండి ముఖ్యంగా దేవుడు తప్పించి మరి నెలంతా కూడా ఎంతగానో కాచి దాచి భద్రపరిచారు. నెల వచ్చేస్తుంది, మళ్ళీ నెల వచ్చేటప్పటికి మాకు భయం వేస్తుంది. వాయిదాలు కట్టకపోతే బండి ఇచ్చేసుకుంటామన్న ఫోన్ చేస్తున్నారు. మరి ఆఫీసులో అప్పుడు ఫోన్లు మొదలెట్టారు. కానీ నెల వచ్చేస్తుంది. మరి ఎంత కష్టపడ్డా దానికే సరిపోతుంది తప్ప మరి ఏ విధంగా కూడా చేయలేకపోతున్నాం. మరి దేవుడే మమ్మల్ని కాపాడాలి, దేవుడే మా బళ్ళని, మా కార్లని రక్షించాలని మరి అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్నే ఫోన్ చేశారు ఆఫీసు వాళ్ళు, డబ్బులు కడతారా బండి ఇచ్చేస్తారని. మరి ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. నెల వచ్చేటప్పుడు భయం అవుతుంది. మరి దేవుడే ఇన్ని నెలలు కూడా ఇలా కాపాడుకుంటూ వచ్చారు. ఏదో విధంగా నాది కొత్త బండి, కొత్త కారు, సంవత్సరం అయింది. నెలకు 3,000 కట్టాలి. నెలకు 3,000 అంటే మాటలు కాదు. ఇంటి రెంట్ చూసుకోవాలి, భోజనానికి చూసుకోవాలి, పెట్రోల్కి చూసుకోవాలి, అన్నీ మొత్తం అన్నీ అందులోనే. కనీసం మంచినీళ్ళు కూడా మనం కొనుక్కోవాలి. ఇంకా అన్నీ దాని ద్వారానే. కాబట్టి మరి దేవుడు ఎంతగానో కాచి దాచి భద్రపరుస్తున్నారు. ప్రతి నెల ఇదే విధంగా గెంటుకుంటూ వస్తున్నాం. ఒక సంవత్సరం క్లియర్ చేసాము. ఇంకా నాకైతే 2 సంవత్సరాలు ఉంది. మరి దేవుడు కరెక్ట్గా వాయిదాలు కట్టుకొని బండి అయినా మిగిలిలాగా, బండి కోసమే ప్రయత్నం చేస్తున్నాం. మాకంటూ ఒక పైసా మిగలట్లేదు ఎప్పుడు కూడా. ఎవరికి ఇంటికి పంపట్లేదు, ఒక బాకీ కూడా తీర్చట్లేదు. వడ్డీలు కట్టుకుంటూ, ఉన్నట్లకి వడ్డీలు కట్టుకుంటూ, మరి వాయిదాలు కట్టుకుంటూ, పెట్రోల్ కొట్టించుకుంటూ, ఇంట్లో గడుపుకుంటూ, ఆ రూమ్ రెంట్లు కట్టుకుంటూ అలా గడుపుకుంటూ వస్తున్నాం. అది కష్టపడటం వల్ల రాత్రి పగల కూడా. ఆ రాత్రి పగల కష్టపడకపోతే చాలామంది బళ్ళు ఇచ్చేసి ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతున్నారు ఇళ్లలోకి. మరి అలా కాకుండా దేవుడు ప్రతి విషయంలో కూడా కాచి దాచి భద్రపరుస్తూ మమ్మల్ని ఎంతగానో రక్షిస్తున్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. అందుకే ప్రతి క్షణం కూడా దేవునికి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటాను అనమాట. ప్రతి నెల కూడా అలాగే ఏదో విధంగా మొత్తం జరుపుకుంటూ వస్తున్నాం. మరి దేవుడే కాపాడుతున్నాడు అనుకోవాలి. మరి దేవుడి కొద్ది సాక్ష్యం దీవించిన గాక. మరి తర్వాత ప్రత్యేక పాట ఏమైనా పాడతారా ఎవరన్నా? శుక్రవారం పాడతామండి, నేను పాడతాను శుక్రవారం. సరే, ప్రత్యేక పాట ఎవరు లేకపోతే కనుక మరి వాకింగ్ వరకు ప్రార్థన, ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయండి. అదే తర్వాత చేస్తారు కదా. వీటి గురించా? ఒకసారి నాకు చదివి, మీ రైటింగ్ నాకు అర్థం అవ్వట్లేదు, మీరే చదివించి చెప్పండి. అది స్వప్నమ్మ గారు మరి సంజయమ్మ గారు సిఐడిలో ఉన్నారు. వారిద్దరి కొరకు ప్రార్థన చేయండి. ఎవరో ఒకరిని పిలవండి. రమ్మ అనుషమ్మ. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయం ఇచ్చిన దాసులకి, సంఘస్థులకి అందరికి కూడా
నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ సంధ్యమ్మ ఏకీభవించండి కొరకు, ప్రార్థనలో భారం కలిగి ప్రార్థించండి వాళ్ళిద్దరి కొరకు. సంధ్యమ్మ కొరకు, స్వప్న గారి కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభించండి. మహాపరిశుద్ధుడ మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని మానక నిత్యము అనుదినము ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన, నీ ప్రణాళికను నాయన, నీ ఉద్దేశములు గొప్పవి తండ్రి, అవి వర్ణింప తగినవి దేవా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా ఈ దినమున ప్రభావ మేము ఎట్టి రీతిగా నిన్ను స్తుతించి నిన్ను కనపరుచున్నామంటే ప్రభావ, నీవు మా పైన చూపించిన ఉచితమైన జాలి దయా కృప వలన మాత్రమే మేము జీవించుచున్నాం దేవా. మా జీవితాల్లో అనేక మేళ్ళు ఆశ్చర్యకార్యాలు చేస్తున్న దేవా, అద్భుత కార్యాలు చేస్తున్న దేవా, నీకే వందనాలు స్తోత్రములు నాయన. అయా నాయన, నీవు చేసిన మేళ్ళను బట్టి ఉపకారాలను బట్టి నాయన నిన్ను ఎట్లా వర్ణించగలదాం ప్రవ్వా. నాయన నీకెంతగానో మేము నాయన రుణస్థులమై ఉన్నామని నీ సన్నిధిలో నేను ఒప్పుకొనిచ్చున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రములు దేవా. ఇదిగో ప్రవ్వా నాయన, సంధ్యామని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా నాయన. బిడ్డ నాయన మరి ఈరోజు నాయన ప్రవాసి ఏడికి వెళ్ళినప్పుడు నాయన నీ కాపుదల దయచేసిన దేవా. నీకే వందనాలు స్తోత్రములు దేవా. ప్రతిదీ కూడా నాయన ప్రభావ క్లియర్ చేసి నాయన ఆ బిడ్డని నాయన ఇంటికి పంపిస్తున్న దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపణ దేవా, నీ కాపుదల నుంచిన దేవా. నాయన ప్రభావ నీకే వందనాలు స్తోత్రములు నాయన. సంధ్య మరి నాయన ఇక్కడ ఉన్నంతసేపు కూడా ప్రభావ నీ కాపుదల దయచేసావు తండ్రి. నాయన ఆ బిడ్డను ఆదరించావు తండ్రి. నాయన ఆ బిడ్డ ప్రయాణాలన్నింటిలో కూడా నీ కాపుదల దయచేసావు నాయన. ఎటువంటి అపాయం లేకుండా నాయన నీవు తోడుగా ఉన్న రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు ప్రభావ. నాయన బిడ్డ వెళ్ళి నాయన తన బిడ్డల్లోనూ నాయన కుటుంబంలో నాయన క్షేమంగా కలుసుకున్నటకు సహాయం దయచేయండి నాయన. బిడ్డ వెళ్ళే పర్యంతరం కూడా నీ కాపుదల దయచేయండి ప్రభావ. నీ కృపను ఉంచండి ప్రభావ నాయన. మరలా నాయన వారి ద్వారా మేము సాక్షి వినుటకు సహాయం దయచేయండి నాయన. ఆ బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. నీకే వందనాలు స్తోత్రములు నాయన. కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దీవించండి ప్రభావ. బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు నాయన. నాయన ప్రభావ మరి తల్లి ఇక్కడ ఉంది ప్రభావ నాయన. శాంతి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. నాయన నీకే వందనాలు స్తోత్రములు నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నాయన పని విషయంలో ప్రభావ నాయన ఎంతగానో బాధపడుతున్నారు ప్రభావ. ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా నాయన క్షేమంగా నాయన మరలా పని ఆ బిడ్డకి నాయన వారే పిలిచిచ్చుటకు సహాయం దయచేయండి. నీ కాపుదల దయచేయండి ప్రభావ. నాయన నీ సాక్షిగా బిడ్డను నిలబెట్టుకోండి ప్రభావ. నాయన మేము సాక్షి వినుటకు సహాయం దయచేయండి ప్రభావ. కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. అలాగే స్వప్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డ కూడా నీ కాపుదల దయచేయండి. నీ కృపలో ఉంచండి దేవా. ఆ బిడ్డ కూడా క్షేమంగా వెళ్ళి కుటుంబంలో చేరుటకు సహాయం దయచేయండి నాయన. నీ సాక్షులుగా జీవించుటకు సహాయం దయచేయండి నాయన. ఇక్కడ ఉన్న చేపు కూడా ప్రభావ నాయన ప్రతి పనిలోనూ నాయన నీ కాపుదల దయచేసావు దేవా. నీ కృపనుంచావు దేవా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఐడి నాయన ప్రభావ ఐడి విషయంలో ప్రభావ ప్రాబ్లంగా ఉన్నప్పుడు కూడా నాయన బిడ్డకి ఎంతగానో సహాయం చేస్తావు తండ్రి. నీ మేలును కనబర్చావు దేవా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. నీవు చేసిన మేలు ప్రవ్వా కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, కానీ మనుష్య హృదయానికి గోచరం కావని సెలవిస్తున్నా దేవా. నాయన నువ్వెంతగానో నాయన వారిని కాపాడిన రీతిని బట్టి నీకే వందనాలు నాయన. నీ కౌగిట్లో భద్రపరిచిన రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు నాయన. పరాయి దేశంలో ఉన్నప్పటికీ నీ ప్రవ్వా నాయన నీ కృపనుంచిన దేవా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. నీవు చేసిన మేళ్ళు ఏమని నాయన ఎన్నని చెప్పగలదాం ప్రవ్వా, ఎన్నని వర్ణించగలదాం ప్రవ్వా. అవి ఆశ్చర్యకార్యములు ప్రవ్వా నాయన. అద్భుత కార్యములు దేవా. నీకే వందనాలు స్తోత్రములు ప్రవ్వా. ఇంకను ప్రవ్వా నాయన ఐడి లేని వారు నాయన ఎంతమంది అయితే నాయన ప్రవ్వా నాయన ఎంబీసీలో ఉంటున్నారో ప్రవ్వా, సిఐడికి నాయన మరి ఆ ఆఫీసులో ఉంటున్నారో ప్రవ్వా నాయన నీ కాపుదల దయచేయండి ప్రవ్వా. క్షేమంగా నాయన కుటుంబాలని కలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. వారి ప్రయాణాల్లో తోడుగుండండి ప్రవ్వా. ఎటువంటి అడ్డులు ఆటంకములు లేకుండా దేవా నాయన, ఎటువంటి రిస్క్ లేకుండా ప్రవ్వా నాయన క్షేమంగా చేరుటకు నాయన కృప దయచేయండి ప్రవ్వా. ప్రతి ఒక్క బిడ్డని నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరు చెప్పును దీవించండి నాయన. ఏ బిడ్డకి నాయన ఏ బలహీనత అనారోగ్యాలతో ఉన్నారో ప్రవ్వా నాయన, ఏ సమస్యలతో సతమతలాడుచున్నారో ప్రవ్వా నాయన సమస్తమును ఎరిగిన వాడా నీకే వందనాలు స్తోత్రములు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకున్నవాడా నీకే వందనాలు స్తోత్రములు నాయన. నీకే వేలాది వందనాలు స్తోత్రములు
చెల్లించుకునిచున్నాం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోమని కొద్ది ప్రార్థన, చిన్న ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని అతి త్వరలో రాని యేసయ్య పుణ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థించినటువంటి అనుష గారికి హృదయపూర్వకమైన వందనాలండి. పనులు లేనటువంటి వారి నిమిత్తం, అలాగే ఐడి లేని వారి నిమిత్తం. మరి సందీప్ ఎన్ఓసి కొరకు మరి ప్రార్థించవలసిందిగా భావనమ్మ గారిని కోరుకుంటున్నాం. రామ్మా. సరే పాస్టర్ గారు మీరేంటి? మళ్ళీ ఇంకోసారి చెప్పనా? పనులు లేనటువంటి వారి నిమిత్తం, ఐడియల్ లేని వారి నిమిత్తం, అలాగే మన సందీప్కి ఎన్ఓసి కోసం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన గతించి పునరుత్థానం నుండి పునరుత్థానం వరకు ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలను ప్రభా నాయన నీ దాసుల కుటుంబాన్ని ప్రభా నీ సజీవ రెక్కల చోటున కాచి కాపాడిన వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన గడిచిన నెలంతా ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఈరోజు ఎంతోమంది రాలేదు ప్రభా, ఏ నిమిత్తమైతే రాలేదు మాకైతే తెలియదు ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. నాయన మళ్ళీ ఒకసారి నా బిడ్డలకు దయచేసి ప్రభా నీ సన్నిధికి వెళ్ళాలన్నా నా తండ్రి నాయన ఆలోచన పుట్టించి తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన నీ స్తుతులు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఎంతోమంది ప్రభా పనులు లేకుండా ఉన్నారు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డకి మంచి పనులు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి యేసయ్యా నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఏ గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు నాయన, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో మా సంఘం అయితే ప్రభా వెనకడిగిపోతుంది తండ్రి. నేను మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించు ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రులు ప్రభా. పరిశుద్ధుడా 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 నీ స్తోత్రం ప్రభా. నా తండ్రి నాయన ఏదైతే రాలేకపోతున్నారో ప్రభా. నా తండ్రి నాయన మా సంఘంగాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నా తండ్రి నాయన నీ ఆత్మతో ఈ సంఘాన్ని నింపండి ప్రభా. నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ స్తోత్రాలయ్యా. యేసయ్యా నీ స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు నా ప్రభా, ఆలోచనకర్త నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి పరిశుద్ధుడా యేసయ్య ఇదిగో ప్రభా. నా తండ్రి ఈరోజు సంజమ్మ అయితే ప్రభా నా తండ్రి ఏడికి వెళ్ళింది ప్రభా. నా తండ్రి నాయన మరి ఆ బిడ్డ ఎంతగానో బాధపడుతుంది ప్రభా. కానీ ప్రభా ఏది ఏమైనా ఎప్పటికీ మేమందరం మా దేశాలు చేరవలసిన వాళ్ళు మీ తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. బిడ్డ ప్రయాణమంతులు తోడుగా ఉండి అధికారులతో మాట్లాడండి నాయన. ఆ బిడ్డ అనే కాదు ప్రభా, నేను స్వప్నాన్ని బిడ్డ కూడా వెళ్ళింది. ఇంకా ఎంతోమంది ప్రభా సిఐడిలో ఉన్నారు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వారి వారి గృహాలకు చేర్చు ప్రభా. నా తండ్రి అధికారులతో మాట్లాడండి ప్రభా. నా తండ్రి మంచి హృదయాన్ని దయచేయి ప్రభా. నా తండ్రి క్షేమంగా నా తండ్రి గృహాలు చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నానయా. నీ స్తోత్రాలు ప్రభా. నాన్న ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే ఇంకా ఉన్నారో తండ్రి, వారి వారి సమస్యల కోసం ఉండిపోయారు తండ్రి, వారిని ఒకసారి దర్శించు ప్రభా. నాయన మంచి పనులు దయచేయండి. చాలామంది పనులు లేకుండా ఉంటున్నారు తండ్రి. నేను మంచి పనులు దయచేయండి ప్రభా. నాయన ఐడియా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభా. నా తండ్రి నాయన నీ చిత్తం ఏమైందో తెలియదు ప్రభా. నాయన నీ సిస్తానుసారంగా ప్రభా నన్ను మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నా తండ్రి నాయన గొప్ప కార్యం జరిగించు ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి అయా. నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన నేను ఎవరినైనా మరుచుంటే ప్రభా నన్ను క్షమించు ప్రభా. నా తండ్రి నాయన నీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. నా తండ్రి నాకున్న సమస్య వల్ల ప్రభా. నా తండ్రి నాకు ఇనికిడైతే లేదు ప్రభా. నా తండ్రి నాకు సరిగా వినపడదు ప్రభా. నా తండ్రి అదేనా ఇప్పుడు 2 నెలల మట్టి నుంచే నాకు బాగా సేపు ఇన్ఫెక్షన్ అయి తండ్రి నాకు సరిగా వినపట్టలేదు. ఎవరేమనుకున్నా నాకు గట్టిగా చెప్పవలసి వస్తుంది. నన్ను క్షమించు ప్రభా. నాకు ఇప్పుడైతే ఎవరి కోసం ప్రార్థించమన్నారో కూడా నాకు తెలీదు.
నన్ను క్షమించి ప్రభా నాయన. ఏ బిడ్డల కోసం అయితే ప్రార్థించమన్నారు తండ్రి ఒకసారి దర్శించి ప్రభా నా తండ్రి. నా తండ్రి గొప్ప దేవుడు, నేను ఆశ్చర్యకరుడు నా ప్రభా. నన్ను క్షమించి ప్రభా నా తండ్రి. గొప్ప దేవుడు నాయన. నా ప్రార్థన ప్రతిఫలం తెచ్చి ఎస్ఏ ప్రతినాడి పెట్టుకుంటున్నాను తండ్రి. నన్ను క్షమించండి. నాకైతే 2 నెలల మట్టి నుంచి, నాకు చిన్నప్పటి నుంచి అయితే ఒక చెవు ఉందండి. 2 నెలల మట్టి నుంచి అయితే 2వ చెవు కూడా ఇన్ఫెక్షన్ అయింది. నాకు సరిగా పడదండి. గట్టిగా చెప్పాలి. మరి నేను చేస్తున్న ఇంట్లో కూడా మరి నేను వాళ్ళకు కూడా చెప్పానండి, మేడం నాకు సరిగా వినపడదు అని అంటే వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి చెప్తారండి. మరి నాకు చెవి చేత ఇంప్రెషన్ అయిందో తెలియదండి. నాకు గట్టిగా చెప్పాలి. మరి ఏమనుకోద్దండి, నాకు వినపడలేదని. ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోండి. ప్రార్థించినటువంటి భవనమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలండి. మరి భవనమ్మ గారికి ఉన్న సమస్యను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. నేను చేశానండి. ఆనంది రామ్ పాస్టర్ గారు రమ్మంటండి. సంఘం కొరకు, ట్రాన్స్పోర్ట్ కొరకు, భోజనాలు తయారు చేసేవారి కొరకు, యవనస్తుల కొరకు, సంఘం కొరకు అన్ని సమస్యల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి ప్రభ. మీ బంగారు పాదాలకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభ. అయ్యా, ఇంతవరకు దేవ కాచి కాపాడి పోషిస్తూ నడిపిస్తున్న కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు కృతజ్ఞతాస్తుతులు దేవ ప్రభా. అయ్యా, మీ వాగ్దానం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారన్న విశ్వాసంతో నాయన అయ్యా నీ సన్నిధిలో మొర పెడుతున్నాము దేవ. అయ్యా, నువ్వు దీనిలో మొర ఆలకించే దేవుడవు నా తండ్రి. అయ్యా, నువ్వు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు నా తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగమన్నావు తండ్రి ప్రభా. అట్టి హృదయాలను దేవ మా సంఘ బిడ్డలందరికీ నీ దయచేయండి దేవా. అయ్యా, మేమందరము కూడా దేవా నీ సన్నిధిలో గోజాడి ప్రార్థన చేయాలి దేవా. నీ పాదాలను నా తండ్రి మా కన్నీటితో తడిపే భాగ్యాన్ని దయచేయండి దేవా. మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. సంగమా, చిన్న సంగమా, భయపడకన్నావు తండ్రి. అవును నాయన తండ్రి, మీరు మాతో ఉన్నారన్న విశ్వాసంతో దేవా మేము ముందుకు సాగుతున్నాము తండ్రి ప్రభా. అయ్యా, మీరు మాకు తోడు, మీరు మాకు నీడ, మీరే మా అండ నా తండ్రి ప్రభా. సంఘాన్ని, సంఘ సరిహద్దులను విశాలపరచండి తండ్రి ప్రభా. అయ్యా, సంఘానికి నూతన ఆత్మలను నడిపించండి దేవా తండ్రి. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఇంకా సంఘంలో యవ్వన బిడ్డలు లేగవాలి తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, యవ్వన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు అంటున్నావు తండ్రి ప్రభా. యవ్వన బిడ్డలు నాయన నీ పనిలో నా తండ్రి బాణము వలె నాయన సూటిగా నా తండ్రి ప్రభా. అయ్యా, నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలను లేవనెత్తండి తండ్రి. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అనేకమైన స్త్రీలను నా తండ్రి ప్రభా, మీ వాగ్దానం ఉంది కదా తండ్రి ప్రభా. రోధించే స్త్రీలను కనుగొనమంటున్నావు నా తండ్రి. మీ బిడ్డలకు రోదనను నేర్పించమంటున్నావు దేవా. అయ్యా, మా సంఘంలో రోధించే బిడ్డలను లేవనెత్తండి తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, నిత్యము నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన అనే ధూపము వేసుటకు కృపను అనుగ్రహించండి దేవా. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా, ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా కలిమిలోను లేమిలోను నీ పనిలో సహకరిస్తున్నారు తండ్రి ప్రభా. డ్యూటీలను కూడా పక్కన పెట్టి దేవా నీ పని కొరకు నా తండ్రి ప్రభా ఎంతో ప్రయాసపడుతున్నారు నాయన. నా పని చేస్తే నీ పని నేను చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను నాయన
నీ పేరిట నాయన గ్లాసుడు సన్నీళ్ళు ఇస్తే నేను మర్చిపోని దేవుడవు నా తండ్రి ప్రభువా. అయ్యా, నీ పని చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన, వచ్చిన బిడ్డని రాని బిడ్డను కూడా నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారు మనోవాంఛలను నాయన తీర్చండి దేవా. నీ కృపను తోడుగా ఉంచండి రాజా. వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, ఎంతోమంది బిడ్డలు నాయన ప్రభా అయ్యా డబ్బులను హెచ్చించి దేవా అయ్యా మందిరానికి నాయన అయ్యా వంటల్ని సిద్ధపరిచి నా తండ్రి నీ బిడ్డలకు ఆత్మీయ ఆహారంతో శరీరాహారాన్ని కూడా నా తండ్రి ఇస్తున్న బిడ్డల్ని దీవించండి. వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో నా తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించండి దేవా ప్రభా. వండుతున్న హస్తాలను కూడా నా తండ్రి దీవించండి దేవా. వారి బిడ్డల్ని, వారి పిల్లల్ని, వారి తరాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను రాజా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు దేవ తండ్రి ప్రభా. ఇంకా నా దేవ మా మందిరానికి నా తండ్రి మా సంఘానికి దేవ ఇంక ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ కొదువులు ఉన్నాయో సమస్తాన్ని చూస్తున్న దేవుడవు నా తండ్రి ప్రభా. అవన్నీ కూడా దేవ నీ పాదాల దగ్గరే పెడుతున్నాము దేవ. ఒకవేళ నేను అడిగితే దేవ 1-2 అడిగి మిగతా అన్ని మర్చిపోతాను దేవ. యేసయ్యా నా తండ్రి, మీరే నా తండ్రి మా సంఘంలో ఉండి నా తండ్రి ప్రభా అన్నీ కూడా చక్కపరచమని నిలబెట్టమని మీరే కృప చూపిస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడుగుతున్నాము తండ్రి. ప్రార్థించినటువంటి పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలండి. మరి మిగతా కార్యక్రమాన్ని దైవజనులు రాజ్ కుమార్ గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. ఎంతవరకు కూడా చక్కగా అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. మరి ప్రతి నెలలో ఆఖరి ఆదివారం అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. అన్ని ప్రార్థనలు కూడా ప్రభాలకించి చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహించేలాగా మనం నిత్యం ప్రార్థన చేద్దాం. సమయం ఇప్పటికే ఆలస్యం అయ్యింది, అయినప్పటికీ ఒక 5 నిమిషాలు అన్న దేవుని వాక్యాన్ని విందాం. 140వ కీర్తనలో 3 వచనాలని కొద్ది నిమిషంలో ధ్యానం చేద్దాం. 140వ కీర్తన మొదటి 3 వచనాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రధాన గాయకుడికి దావీదు కీర్తన 140. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతుల నుండి పడకుండా నన్ను కాపాడము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయువారు. వారు నిత్యము యుద్ధము రేపు చూచుందరు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పహంద్రం. చదవని 3 వచనాలని ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతుల నుండి పడకుండా నన్ను కాపాడుము. యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. కీర్తన ప్రారంభంలో కూడా ఈ మాటను మనం చదువుతూ ఉన్నాం. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రము యెహోవా పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానించేవారు ధన్యులు అని మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించేయాలి, యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపించుము, బలాత్కారం చేయవారి చేతుల నుండి పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైనటువంటి యోచనలు
చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు అని. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేసినట్లయితే తమ హృదయములో అపాయకరమైనటువంటి యోచనలు చేస్తూ ఉన్నారంట. అపాయకరమైనటువంటి యోచనలు. ఎవరు వీరు అంటే దుష్టులు అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు, అనేకమైనటువంటి యోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు దుష్ట పన్నాగాలు పన్నేవారు కనుక. దుష్టులు ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. వారి ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఆలోచించడానికి కూడా అంత చిక్కనంత విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారు దుష్టులు కనుక. అందుకే దుష్ట సంగతం నీ మంచి నడవడకును చెరుపునని సామెతల్లో మహాజ్ఞాని రాసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అంటే దుష్ట సంగత్వం మన మంచి నడవడుకును చెరిపేస్తూ ఉంది. దుష్టుల ఆలోచన చెప్పిన మనం ఉన్నట్లయితే మన మంచి నడవడుకు అంతా కూడా చెరిగిపోయే అవకాశం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఆలోచన చేయాలి, వారి హృదయములో అపాయకరమైనటువంటి యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచున్నారు. అంటే నిత్యము దుష్టులు ఏం చేస్తారంటే యుద్ధం రేపాలని చూస్తూ ఉంటారు. వారు ఎందుకు యుద్ధం రేపాలని చూస్తూ ఉంటారంటే వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా భయంకరమైనటువంటి ఆలోచనలు కనుక ఎప్పుడు వారి ఆలోచనలు ఏదో ఒక విధంగా యుద్ధం రేపాలి, ఏదో ఒక విధంగా గొడవలు రేపాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మన భారతదేశంలో కొంతమంది టూరిస్టులని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. సో వాళ్ళు ఏంటంటే దుష్టులు. వాళ్ళ హృదయంలో ఎప్పుడు దుష్ట ఆలోచనలే, ఎప్పుడు మన భారతదేశం మీదే యుద్ధం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ భారతదేశం ఆలోచన చేస్తే అవతల ఉన్న వారందరూ కూడా చాలా ఈజీగా ఓడించగలిగే సత్తా భారతదేశంలో ఉంది. అయినప్పటికీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మన దేశం ఏంటంటే మంచి దేశం, మంచి ఆలోచనలతో కలిగినటువంటి దేశం కనుక. కానీ అవతల ఉన్నవారు ఏంటంటే దుష్ట ఆలోచనలు, దుష్ట పన్నాగాలు, ఎప్పుడు యుద్ధం రేపాలని చూస్తూ ఉంటారు. మనలో కూడా అనేక మంది అదే విధంగా ఉన్నారు. మన చుట్టూ ఉంటారు, మన పక్కన ఉంటారు. ఏదో ఒక విధంగా యుద్ధం రేపాలి, ఏదో ఒక విధంగా గొడవ పెట్టాలి, ఏదో ఒక విధంగా వీరిని పాడు చేయాలని అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. పాము నాలుక వలె వారు నాలుకలు వాడి చేస్తారంట. పాముని చూసినట్లయితే అత్తమాటది నాలుక బయటకు తీస్తూ ఉంటుంది. అలాగే మనతో ఉన్నవారు కూడా నాలుకను వాడి చేస్తారంట. ఎప్పుడు వాళ్ళ నాలుక వేడిగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఎవరిని ఏమందామా, ఎవరిని ఏ విధంగా మాటల ద్వారాగా వారిని బాధ పెడదామా, గాయపరుద్దామని నాలుక ఎప్పుడు కూడా వారు వాడి చేస్తూ ఉంటారంట. అంత మాత్రమే కాదు, నాలుక క్రింద ఏముందంటున్నారండి? సర్ప విషం ఉంది. వారు పెదవుల క్రింద సర్ప విషం ఉందని సెలవిస్తూ ఉన్నాడు. అంటే పెదవుల క్రింద అంటే మన నాలుకే ఇంకా విషములు అంటుంది అనమాట. మన నాలుక నుంచి వచ్చే మాటలే చాలా సందర్భాల్లో ఒక విషం కంటే భయంకరంగా ఉంటాయి. నాలుక నుంచి వచ్చే మాటల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు నాలుక నుండి వచ్చే మాటల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారంటే నాలుక విషమైనదని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన పెదవుల కింద ఏముందంటే విష సర్పం ఉంది. సర్పం గురించి మనకు తెలుసు, భయంకరమైనటువంటి సర్పం. పాము గురించి మనకు తెలుసు, అది కరిసిందంటే చనిపోతాం. అంటే మన నాలుక నుంచి వచ్చే మాటల వల్ల చనిపోతున్నారు. అంటే పాము కరిస్తేనే చనిపోతారు, కానీ మనం మాట్లాడే మాటల వల్లే అనేక మంది చనిపోతూ ఉన్నారు. అంటే అంత భయంకరమైనటువంటి నాలుక మన అవయవాల్లో అమర్చబడి ఉంది. అందుకే నాలుక అగ్ని అని యాకోబులో రాయబడి ఉంది. నాలుక అగ్ని అంటే ఫైర్ అన్నమాట. ఇంకా నాలుకతో కాల్చేస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే నాలుకతో పచ్చగా ఉన్నటువంటి కుటుంబాలను కానీ సంసారాలు కానీ ఎక్కడ చూసినా నాలుక వల్ల అనేకమైనటువంటి అనార్థాలు వస్తూ ఉన్నాయి. నాలుక వల్ల అనేకమైనటువంటి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. అనేకమైన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి అలా చూసినట్లయితే ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దుష్ట ఆలోచనలు. తర్వాత నాలుక, నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడేస్తూ ఉంది. ఈ మాటల వల్ల అనేకమైనటువంటి ప్రాంతాల్లో, దేశాల్లో రాజ్యాలు సహితం కూలిపోతూ ఉన్నాయి. అంటే మన నాలుక ఏ విధంగా ఉందంటే సర్పం వల్లే ఉందన్నమాట. ఇంకా పాము కరిస్తాన బ్రతుకుతారేమో కానీ మన మాటల వల్ల బ్రతికే అవకాశం లేదు. అంత భయంకరమైనటువంటి నాలుక అనమాట. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారిని ఒక మాట అంటే ఎవరు మాట్లాడేస్తున్నారు? మాటలు నాలుకే కదండి మాట్లాడించేది. ఒక మాట అంటేనే చనిపోవాలని నిర్ణయం తీసేసుకుంటున్నారు.
అంటే నాలుక నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నాలుకని నోటిని కాచుకున్నవాడు తను స్వతంత్రించుకుంటాడు, కాపాడుకుంటాడని మహాజ్ఞాని రాశాడు ఆ మాట కూడా సామెతల్లోని. అంటే మనం ఏం చేయాలంటే మన నోటిని మన నాలుకని మనం భద్రపరచుకోవాలి. ఎప్పుడు కూడా మన నోటి నుంచి వచ్చే మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఆలోచనల ద్వారాగా ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉన్నారా, మన ఆలోచనల ద్వారా ఎవరన్నా బాధపడుతూ ఉన్నారా, మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎవరి హృదయమైన గాయపరచబడుతూ ఉందా అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం ఆలోచించేయాలని నేను మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే మన నాలుక కింద విషసర్పం ఉందని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ విషసర్పం నాలుక నుంచి వచ్చే మాటల వల్ల ఏం జరుగుతూ ఉన్నాయంటే కలహాలు వచ్చేస్తూ ఉన్నాయి, విభేదాలు వచ్చేస్తూ ఉన్నాయి, ఘర్షణలు అనేక విధాలుగా మనకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ నాలుక నుండి వచ్చే మాటల వల్ల మన హృదయంలో ఆ మాటలు నొచ్చుకుని కలహాలు రేగుతూ ఉంటే ఆ కలహాలను ఏం చేయాలంటే వాక్యం అనే అగ్ని ద్వారా కాల్చివేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మన హృదయంలో ఉన్నటువంటి కలహాలు, మన కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు అయినా సరే వాక్యం అనే అగ్నితో ఎప్పుడైతే మనం కాల్చివేస్తామో అప్పుడు మన హృదయం అంతా ఖాళీ అయిపోయి మన హృదయంలో అనేకమైనటువంటి మంచి ఆలోచనలు, మంచి వాక్యం ఇమిడి ఆ వాక్యం ద్వారాగా మనం జీవించే వరంగా ఉంటామని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క విభేదం లేకపోతే ఈ కలహాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి అంటే. ఎందుకంటే యాకోబు కోపము రాహేలు మీద రగులుకొన్న ఆదికాండంలోనే మొదట్లోనే రాయబడి ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో 30వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, యాకోబు కోపం అంట రాహేలు మీద రగులుకుందంట. అంటే కోపము చాలా భయంకరమైందని ప్రారంభంలోనే రాయటం జరిగింది. అంటే మనం కోపపడకూడదు, లేకపోతే మన నాలుకను మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను తెలియపరుస్తున్నాను. అందుకే దుష్టుల ఆలోచన చెప్పిన ఎప్పుడు కూడా మనం నడవకూడదు. ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడిచినట్లయితే ఆ ఆలోచనలు మనకు కూడా వచ్చి మనం కూడా దుష్టులుగా మారిపోతాం. అంత మాత్రమే కాదు, పాపుల మార్గాల్లో మనం నిలవకూడదు. ఎందుకంటే మనం మంచివారమైనప్పటికీ పాపం చేసేవారి దగ్గరికి మనం తరచూ వెళ్తూ ఉంటే ఆ యొక్క బంధకంలోకి మనం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేకపోతే మనల్ని కూడా అనేక విధాలుగా నిందించే అవకాశం ఉంది. కనుక పాపుల మార్గాల్లో మనం నిలవకూడదు. అపహాస్యులు కూర్చుండే చోట కూడా మనం కూర్చుండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. హేళన చేసేవారు, నవ్వుకునే వారి దగ్గరికి వెళ్ళి మనం పగలబడి నవ్వున మనం కూడా హేళన చేసేవారుగా మనం కూడా మారిపోతూ ఉన్నాం. కనుక వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. ఆ విధంగా జీవించి మనం అన్ని విషయాల్లో ప్రభుపై ఆధారపడి ప్రభు వాక్యాన్ని మన హృదయంలో దాచుకుని మనం అందరినీ ప్రేమిద్దాం. ఆయన చూపినటువంటి ప్రేమకు మాదిరిగా మన జీవితాలను మలుచుకుని ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్. సరే, సమయంలో కానుకలు పాడుకుందాం ఒక చరణం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ నామం ఎంతో ఘనమైనది, నీ
నీ నామం ఎంతో బలమైనది, నీ నామం ఎంతో బలమైనది, నీ నామం ఎంతో ఘనమైనది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ లెగిసి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించే వాళ్ళు మోకరించండి, నిలబడే వాళ్ళు నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. మా సకల సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది ఇంతవరకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కార్యక్రమం అంతట్లో కృపను చూపారు, మీకు వందనాలయ్యా. ఇదిగో నేను పాటల్లో సహాయం చేశారు, కీర్తన చదువుట్లో, సాక్ష్యం చెప్పట్లో, ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలో మీరు తోడుగా ఉన్నారు. ప్రార్థించిన ప్రతి అవసరత యేసు నామములో పొందుకునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో స్వప్నమ్మ కొరకు, నేను అలాగే సంధ్యమ్మ కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నిత్యంగా నీ కృప బిడ్డలకు తోడుగా ఉండును గాక. ఇదిగో నేను క్షేమకరమైనటువంటి ప్రయాణంలో వారు ఇండియా చేరును గాక. అధికారులకు మంచి మనసు హృదయాన్ని మీరు అనుగ్రహించును గాక. ఇదిగో తండ్రి ప్రభ, ప్రార్థిస్తూ ఉన్నాం, సంఘం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభ. సంఘ ప్రార్థన బలమైంది తండ్రి ప్రభ. ఈ బలమైన ప్రార్థనతో పునాదులు సహితం నాయన కదిలిపోయినాయి ప్రభ. మేము ప్రార్థిస్తూ ఉండగానే అధికారుల్లో నాయన మంచి హృదయాన్ని మీరు దయచేయను గాక. ఎదుగో తండ్రి ప్రభా, బిడ్డలిద్దరూ కూడా క్షేమకరంగా నేను ఇండియా చేరాలి ప్రభా. ఎదుగో తండ్రి, నీ చిత్తమైతే రేపటి దినాన్నే వారు ఇండియా వెళ్ళినగా కానీ మేము అందరం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి, మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరూ కూడా క్షేమకరంగా ఇండియా చేరాలి తండ్రి ప్రభా. ఎదుగో తండ్రి, నేను ఎంతో వేదనలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు ప్రభా. ఇదిగో మీ కన్నీటిని నాట్యంగా మారుస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నేను సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో గొప్ప కార్యం మీరు జరిగిస్తారని మేము నమ్ముచి ఉన్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో నమ్మవారికి సమస్తము సాధ్యమే అంటున్నారు. మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మేము నమ్ముచి ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. నీ కార్యం జరిగించండి. నీకు స్తోత్రాలు. బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎటువంటి భయం లేకుండా, బెంగ లేకుండా తండ్రి ప్రభా, ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. శుక్రవారం, ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, సంఘం నడిపించడానికి కావలసినటువంటి శక్తిని మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో సంఘం నడిపించాలంటే తండ్రి ప్రభా, సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతో ప్రేమను చూపించాలి ప్రభా. ఆ ప్రేమను వారు చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ట్రాన్స్పోర్ట్ విషయంలో తండ్రి ప్రతి ఒక్కరు ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు తండ్రి ప్రభా. నేను ఇదిగో వాహనాలు చెట్టు మీకు కంచివేయండి, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి, లాభాలు రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ఎంతో శ్రమిస్తూ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు తండ్రి. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. బలవంతం చేతిలో బాణం అంటూ వారు అంటే మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. బాణం వల్ల మీరు పనులు దూసుకుపోవాలి, సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభు. ఎదుగునైనా స్త్రీలు సహవాసం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నేను మీ వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు సమూహంగా ఉన్నారని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్క స్త్రీల తండ్రి ప్రభు, మీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభు. ఎవరైనా ఇదిగో వారి ప్రధాలపై దయారాశం ప్రోక్షించండి. మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, మీ వాక్కులు తండ్రి ప్రతి ఒక్కరు బోధించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడు ఉండండి తండ్రి. ఇదిగో రోధించి కన్నీటితో ప్రార్థించే స్త్రీలని సంఘంలో లేపమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో సంఘంలో ఉన్నటువంటి పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. ఇది ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనికి స్తోత్రాలు. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాల సమృద్ధిగా దయచేయడానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. మేము అందరము ఒక కుటుంబంగా ఉన్నాం ప్రభు. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తేజోమిడి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, దుష్టుల ఆలోచన చెప్పిన మేము ఉండకూడదు ప్రభు. ఇదిగో తండ్రి, దుష్టులు అనేక విధాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు ప్రభు. అవన్నీ దుష్ట ఆలోచనలు ప్రభు. నేను ఆ ఆలోచనలు మేము ఎప్పుడు కూడా వినకూడదు తండ్రి ప్రభు.
ఇదిగో తండ్రి ప్రభా, అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధి పరచండి. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను మొదటి వారంలోకి వెళ్తూ ఉన్నాం. ఈ నెలంతా మీరు కాచి కాపాడేందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నేను శుక్రవారం దినం జరుగుతున్నటువంటి ఆరాధనలు మీరు తోడుగా ఉండండి. ఒక అమూల్యమైనటువంటి వాక్కుల ద్వారా మీరు మాట్లాడండి. మీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధమైన బల్ల ఆరాధన తండ్రి ప్రభా, మేమందరం కూడా సిద్ధపడగలిగి రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నేను ఎంతవరకు మేము ఆరాధించాం, స్తుతించాం ప్రభా. అనేక విషయాల కొరకు ప్రార్థించాం తండ్రి. మీకు స్తోత్రాలు. అన్ని విషయాలు మీరు సహాయం దయచండి. వచ్చిన ప్రయాణంలో మీరు తోడుకున్నారు. మీకు స్తోత్రాలు. వెళ్ళే ప్రయాణంలో కూడా కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన బంధుబాబు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్ఓసి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రార్థిస్తూ ఉండగా మీ దైవజనులు నేను మంచి మనసు హృదయాన్ని పుట్టించండి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నేను రేపటి దినం ఎన్ఓసి పొందుకోవాలి తండ్రి. యేసు నామంలో రేపటి దినం ఎన్ఓసి పొందుకునిగా కానీ ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు ప్రభా. నేను మీరే గొప్ప కార్యం జరిగించండి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు, నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బంది ఎంతో ఉంది ప్రభా. ఈ నెలలో సరైనటువంటి పని చేయలేదయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయినప్పటికీ మీరు పోషిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో జీవన భవన్ బట్టి ప్రార్థిస్తుంది. దేశం వచ్చాడు తండ్రి, ఐడి పొందుకున్నాడు. మంచి పని కొరకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. మంచి పని దయచేయండి. మీకు వందనాలు తండ్రి. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సన్నిబాబును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎదుగు తండ్రి, బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకున్నటువంటి ప్రతి సమస్య శోధన నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించండి. మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆత్మీయ జ్ఞానంతో నేను చిన్నతనం నుంచి నీ యందు భయభక్తులు కలిగి పెంచడానికి మీరు సహాయం దయచేయండి. స్తోత్రాలు. నేను అన్నగారి కుటుంబం కొరకు, వారి సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి ప్రభు. సహాయం దయచేయండి. ఎదుగు తండ్రి, నేను రవి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. అనుషమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి ప్రభా. నేను ఇదిగో తండ్రి, నేను రాగాల దినాల్లో తండ్రి అధికమైన కృపను మీరు దయచేసి అద్భుత రకంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి. నేను ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే సంఘంలో నన్ను చేతులు కలుపుతూ ఉన్నారో, శ్రమిస్తూ ఉన్నారో, నేను ఇదిగో మీరు ఒకటే సెలవిస్తూ ఉన్నారు. నేను ఇదిగో నా పని చేయి, మీ పని నేను చేస్తానంటున్నారు ప్రభు. నీకు స్తోత్రాలు. ఇది ప్రాణమున్నంత వరకు తండ్రి, మట్టిలో చేరేంత వరకు నీ పని చేయాలని మేము అందరము కూడా నిర్ణయించుకున్నాం ప్రభు. ఇదిగో మీ పని చేస్తూ ఉండగానే మీరు మా పనులన్నీ చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. భవన్ అమ్మగారు కూడా బలహీనత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన వినబడకుండా ఉన్నదని సెలవిచ్చారు ప్రభు తండ్రి ప్రభు. ఇదిగో చెవిటి వారికి వినుకుడు దయచేసినటువంటి దేవుడు నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో బిడకు మంచి వినుకుడు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. మంచి వినుకుడు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. యేసు నామములో వినుకుడు దయచేయను గాకని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు. సహాయం దయచేయండి. సహాయం దయచేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి. నీకు స్తోత్రాలు. ఇదిగో మా సహోదరు ప్రభు కుమారి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇంటి దగ్గర ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి భవిష్యత్తును వరకు దయచేయండి తండ్రి ప్రభు. ఇదిగో బిడ్డ త్వరగా రక్షణ తీసుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. మీరు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. స్తోత్రాలు, వందనాలు ప్రభు. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన సందీప్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో చేతివేలి గాయమైందని తెలియపరిచారు తండ్రి ప్రభు. స్వస్థత శీఘ్రముగా కలిగినగా కానీ ప్రార్థిస్తున్నాను. నేను ఇది ఇంటి దగ్గర ఉన్నటువంటి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ప్రేజిని ప్రభు. చిటితల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి భవిష్యత్తును బిడక దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో నేను ఆనంద ఐడి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందు నిమిత్తం ఆలస్యం అవుతుందో తెలియదు కానీ ఒక్కసారి యజమానుడితో మీరు మాట్లాడండి. స్తోత్రాలు ప్రభు. ఇదిగో సంఘంగా ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. ఇదిగో కథలకు పుట్టించండి ప్రభు. నేను ఐడి త్వరగా రిన్యూవల్ అవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి. నేను ఇదిగో అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను శాంత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో కుమార్తె ఇండియా వెళ్తూ ఉన్నారు. నేను ఎంత రోధిస్తూ ఉంది తండ్రి ప్రభా. రోదనంతా నేను నాట్యంగా మార్చేయండి. మీకు స్తోత్రాలు ప్రభా. సంతోషంగా మార్చేయండి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇది ఎటువంటి బలహీనత లేకుండా ప్రభా, ఎటువంటి అధైర్యం లేకుండా ప్రభా, ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకెవరినైనా మర్చంటే ప్రభా, ఇదిగో శుక్రవారం ఆరాధనలోకి అద్భుతం జరిగించండి ప్రభా. ఒక్కరైనా వస్తున్నటువంటి బిడ్డలు అందరూ రావాలి తండ్రి. స్తోత్రాలు. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్నటువంటి బిడ్డలు అందరూ రావాలి. నీకు స్తోత్రాలు ప్రభా. మదీనా కలిపి నుంచి వస్తున్నటువంటి బిడ్డలు అందరూ రావాలి. నీకు స్తోత్రాలు. ఇదిగో అలకేశ నుంచి వస్తున్నటువంటి బిడ్డలు అందరూ రావాలి ప్రభా. స్తోత్రాలు. ఇదిగో రయ్యా నుంచి వస్తున్నటువంటి బిడ్డలు అందరూ రావాలి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మైదర్ నుంచి వస్తున్నటువంటి బిడ్డలు రావాలి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మత్రగది నుంచి వస్తున్నటువంటి బిడ్డలు, నేను ఇదిగో తండ్రి హిలాల నుంచి వస్తున్న
వస్తున్నటువంటి బిడ్డలు, అబోహామర్ నుంచి వస్తున్నటువంటి బిడ్డలు, లేదా మమ్మూర నుంచి వస్తున్నటువంటి బిడ్డలు, నేను ఇంకా ఎక్కడి నుంచి అయితే నీ బిడ్డలందరూ వస్తూ ఉన్నారు వారందరూ రావాలని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి ప్రభు. నేను ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనలు సమృద్ధిగా నేను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా తండ్రి ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు, ముగించుకుని వెళ్తూ ఉన్నాం. నేను అన్ని విషయాలు మీరు సహాయం దయచేసి క్షేమకరంగా గృహాలు చేరి పర్యంతం మరలా నీ నామాన్ని మహింపరుచుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మా నిన్న ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవయ్యన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సమాధానం ఈ పునరుద్ధరణ కూడికలో కూడి ఆరాధించిన ప్రియ బిడ్డలకు వారి కుటుంబాలు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన ఆశీర్వాదము సంతోషము సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభుని యేసు రక్తమే జయం. ప్రభుని యేసు మన సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మావేగా వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మేయున్నాము సత్యవాగ్దానము. ఈ మాహిమేగా కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. 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 దేవుని కృప అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.